భౌతికపరమైనటువంటి స్వాతంత్రాన్ని సంపాదించుకుని మనం చాలా సంతోషిస్తున్నాం. ఆ స్వతంత్రాన్ని సంపాదించినటువంటి సమరయోధుల్ని మన హృదయాల్లో ఇప్పటి వరకు నిలుపుకొని వారు పేర్లు తలుచుకోగానే మన ఒళ్ళు ఏమవుతుందండి? పులకరించిపోద్ది. ఒక అల్లూరి సీతారామరాజు యొక్క పేరు తెలుసుకున్నా సరే, సుభాష్ చంద్రబోస్ పేరు తెలుసుకున్నా సరే మన హృదయం పులకరించిపోతుంది. మరి మనకు పరలోకాన్ని ఇవ్వడానికి, ఈ పాపం అనే బానిసత్వం నుండి మనల్ని విడిపించడానికి పరము నుండి దివికి వచ్చినటువంటి, పరము నుండి భూమికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి పేరు తలుచుకుంటే మన హృదయం అంత అలాగా పొంగిపోతుందండి, మన హృదయం పులకరించిపోతుందండి. ఏమనుకుంటామంటే రోజు వింటున్నదే కదా. అంటే క్రీస్తు వారు మనల్ని ఎటువంటి బానిసత్వం నుండి విడిపించారో మనకి అర్థం కావడం లేదు. అది అర్థం అయితే ఆయన పేరు, ఆయన నామస్మరణ చేయగానే మన హృదయం ఏమవుతుందంటే పులకరించి